శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఉదయం నిద్ర లేవగానే చూడవలసినవి ఏమిటి, చూడకూడనివి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు మొత్తం వారి జీవితంలో ఎలాంటి ప్రమాదాలు ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన దేవుడిని స్మరించుకుంటూ నిద్రలేస్తుంటారు. అయితే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను కనుక చూస్తే మనకు ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శాస్త్రాలలో ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే కొన్ని శుభ, అశుభమైన వస్తువులు గురించి పేర్కొన్నారు. మన రోజు మొత్తం రహస్యం మనం ఉదయం నిద్ర లేవగానే చూసే కొన్ని విషయాలలో దాగ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలసి రాకపోయినా, అంతా చెడే జరుగుతున్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటుంటారు. అయితే శాస్త్రాలు, మన పూర్వీకుల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇక అదృష్టం కలసి రావాలంటే నిద్ర లేవగానే మరికొన్నింటిని చూడాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే చూడదగినవి. ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవతకు నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది. కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్లను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఉదయం నిద్రలేవగానే మన అరచేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఉదయం లేవగానే అరచేతిని చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక పురుషులు వారి భార్యను చూసినా, అగ్నిని చూసినా, యజ్ఞం చేసేవారిని చూసినా, వారి పిల్లలను చూసినా, తల్లిదండ్రుల్ని చూసినా కూడా మంచే జరుగుతుంది. ఉదయం ఇంట్లోనుంచి నిద్రలేచి బయటకు వచ్చాక గోమాత దూడకు పాలు ఇవ్వడం లేదా తెల్లని ఆవుపాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఆ రోజంతా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఆర్థికపరంగా మంచి లాభాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్యభగవానుడిని చూడటం వలన ఆ రోజంతా మనం పాజిటివ్ ఎనర్జీతో పని చేస్తుంటాం. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఇంటి గుమ్మం వద్ద ఆవు కనిపిస్తే అది శుభసూచకమని, అలాంటి పరిస్థితుల్లో ఆవుకు తినడానికి ఆహారం పెట్టాలని చెబుతారు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బల్లిని చూస్తే మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం ఏర్పడుతుందని అర్థం చేసుకోండి. కళ్ళు తెరిచిన వెంటనే బల్లిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలో త్వరలో విజయం వస్తుందని అర్థం. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆలయంలో సుప్రభాతం, మంత్రాలు, గుడిగంటలు మోగడం వంటివి వినిపిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఇలా వినడం వల్ల మీకు ఆ రోజంతా శుభఫలితాలొస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది. ఉదయం మీరు వంటింట్లో అడుగుపెట్టినప్పుడు పాలు లేదా పెరుగును చూడటం వల్ల భవిష్యత్తులో మీకు అదృష్టం కలిసొచ్చే అవకాశముంది. అలాగే ఉదయం నిద్రలేచినప్పుడు మీ ఇంటి పైకప్పు నుంచి పక్షుల కిలకిలరావాలు వింటే ఆ రోజు మీకు ఏదో ఒక ప్రయోజనం కలుగుతుందని అర్థం. అలాగే ఉదయం నిద్రలేచినప్పుడు వివాహిత మహిళలు పూజా సామాగ్రి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు. ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో, తులసి మొక్కలో దేవతలు ఉంటారు. కాబట్టి వాటిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. ఉదయం నిద్రలేచాక అగ్నిని కాని, దీపంను కాని, యజ్ఞం చేసేవారిని కాని చూసినా శుభం కలుగుతుంది. వీటిని మంగళకరమైన చిహ్నాలుగా భావిస్తారు. అందువల్ల వాటిని చూస్తే అంతా మంచే జరుగుతుంది. ఉదయం నిద్రలేచాక బంగారం, సూర్యుడు, ఎర్ర చందనాలను చూడవచ్చు. దీంతో అన్ని పనులు జరగడమేకాక అదృష్టం కూడా కలసి వస్తుంది. ఉదయం నిద్రలేచాక సముద్రం, గుడి గోపురం, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు, నెమలి కన్నుల చిత్రాలు, పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది. అలాగే ఉదయం లేవగానే వికసించే పువ్వులను చూడటం వలన కూడా మనకు చాలా శుభప్రదంగా అనిపిస్తుంది.
ఉదయాన్నే ఆకాశం నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. దీనిని చూస్తే మనస్కు ప్రశాంతముగా ఉంటుంది. సప్తవర్ణాల ఇంద్రధనస్సును చూస్తే మనస్కు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అయితే ఇది అన్ని వేళలా సాధ్యపడదు. సీతాకోక చిలుకలు మంచి శకునానికి ప్రతీకలుగా భావిస్తారు. కాబట్టి ఉదయాన్నే వీటిని చూస్తే మంచి జరుగుతుందట. అలాగే నేలమీద పడిన నాణెం కూడా అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అదేవిధంగా ఉదయం ఎవరైనా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉదయం నిద్రలేవగానే చూడకూడనివి. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేనివారిని చూడరాదు. ఇక నిద్రలేచిన వెంటనే చాలామంది ఇళ్లల్లో పెట్టుకునే వివిధ వస్తువులను చూస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు, హింసాత్మకమైన ఘటనల ఫోటోలు, చాలా బాధాకరంగా ఉన్న ఆర్ట్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు. వాటిని నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు. అసలు అటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ వస్తువులు కూడా ఆ విధమైనవే ఉండాలి. శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. ఉదయాన్నే వీటిని చూడడం వలన ఆ రోజంతా సరిగ్గా ఉండదు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది. కొందరికి ఉదయం లేవగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఉదయాన్నే వారి ముఖం చూసుకోకుండా అరచేతులను చూసుకోవడం మంచిది. అరచేతులలో అదృష్టం ఉంటుంది అంటారు. అందుకే ఉదయాన్నే అరచేతులను చూసి రోజును ప్రారంభించాలి. అలాగే ఉదయాన్నే నూనె పాత్రలు చూడకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు. ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం మంచిది కాదు. పడమటి దిశ నుంచి నీడను చూస్తే రాహు ప్రభావం ఉంటుందని చెబుతారు. ఒకవేళ అకస్మాత్తుగా నీడను చూస్తే తులసి ఆకులను తినాలి. అలాగని పూజ చేసే తులసి మొక్క నుంచి ఆకులు త్రుంచకండి. ఉదయాన్నే రాత్రి వంట చేసిన వస్తువులను చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వెంటనే ఆ పాత్రలు శుభ్రం చేసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కొందరు ఉదయం నిద్ర లేవగానే తల దువ్వుకుని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కొందరు ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట. అలాగే చాలామంది ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడమే మనకు చాలా మంచిదట. కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనం సూర్యుడు ఆగ్రహానికి గురవుతామని, డబ్బు కూడా ఖర్చు అవుతుందని పండితులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.